కర్నూలు జిల్లా పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ బ్రహ్మరాంబ ఆధ్వర్యంలో విద్యార్థినులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ను పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థినులను ప్రస్తుతం ఉన్న తరగతుల నుంచి ఉన్నత స్థాయి తరగతులకు మార్పిడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బ్రహ్మరాంబ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను బాధ్యతతో క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని, వారి విద్యా ప్రగతిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. కనీసం నెలకు ఒక్కసారి పాఠశాలను సందర్శించి మీ పిల్లల విద్యాభివృద్ధిని, వారి ప్రవర్తనను మా దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను వినియోగించుకొని పిల్లలను బాగా చదివించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ మీరా హుసేన్, గోపాల్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. మేము 6 నెలలు పిల్లల్ని తీసుకొని అట్లా అంటారనే మన ప్రభుత్వము ఏం చేసింది, వాళ్లకు 15,000 రోజు బడికి 80% హాజరున్న పిల్లలకు మాత్రమే, అది కూడా అందరికి ఇస్తలేరు. అది మీరు బాగా గమనించాలా. ఆ పాపకు వచ్చింది, మా అమ్మాయికి రాలేదు అని అనకూడదు. మన అమ్మాయి ఎన్ని రోజులు బడికి వచ్చిందనేది మనం రోజు ఆన్లైన్ చేస్తున్నాం. ఏమి ఆన్లైన్ చేసింది వాళ్ళకి అక్కడ కనపడిస్తుంటుంది. మనం ఎవరి పేర్లు అంటే ఎవరి పేర్లు రాస్తే వాళ్ళు ఇయ్యరు. మనకు ఎవరు రాస్తే ఇయ్యరు అంటే బడికి వచ్చిన పిల్లలు రాస్తే మాత్రమే ఇస్తారు.